ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం ఇక్కడ ఏదైతే గౌరవ ధర్మపురి మంత్రివర్యులు కుమార్ గారి నేతృత్వంలో తుని సచ్చిదానంద స్వామి వారి అనుమతితో ఏదైతే ధర్మపురిలో బ్రాహ్మణ సంఘం పక్కన గల తుని స్వామి వారి సచ్చిదానంద స్వామి వారి స్థలంలో వారి అనుమతితో ఇక్కడ కళ్యాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మళ్ళీ వారి అనుమతితో ఎక్కడైతే కళ్యాణం జరిగిందో అక్కడ పశువులు కానీ ఇంకా ఇత్యాది జంతువులు కానీ అలాంటివి రావద్దు అనే ఆలోచనతో నిన్న గౌరవ మంత్రివర్యులు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు పర్సనల్గా కలిసి ఏదైతే కళ్యాణం జరిగిన స్థలంలో ఫెన్సింగ్ కొరకు మాత్రమే ఇప్పుడు ఇక్కడ వారి యొక్క అనుమతితో ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎక్కడైతే లక్ష్మీనరసింహ స్వామి దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన గత కొద్ది నెలల క్రితం వేద పండితులు స్వామివారి భక్తులకు వస్తుంటే కళ్యాణానికి ఇబ్బంది జరగద్దని శ్రీ 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 సచ్చిదానంద స్వామివారి యొక్క స్థలాన్ని తాత్కాలిక కళ్యాణం నిర్వహణ కోసం వారి అనుమతి తీసుకొని కళ్యాణాన్ని వైభవంగా కళ్యాణాన్ని బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ప్రజలు వేలాది మంది ప్రజలు నలుగురు నుంచి వచ్చే విధంగా స్వామివారిని అడిగాను, మీ స్థలం ఏదైతే మీపై ఉన్నటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా మీరు యజమానులుగా ఉన్నటువంటి స్థలాన్ని కళ్యాణ మండపానికి మీకు వచ్చేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ స్థలాన్ని తాత్కాలికంగా ఫెన్సింగ్ చేసుకుంటాము. ఫెన్సింగ్ చేసుకొని ఎవరు కూడా ఇప్పుడు రాకుండా దానికి పవిత్రంగా కాపాడతామంటే దానికి వారు తాత్కాలికంగా అనుమతి ఇవ్వడం జరిగింది. రేపు కళ్యాణ మండపానికి వారి చేతుల మీదనే ఇది కళ్యాణ మండపానికి పూర్తిగా దీనికి వారు ఒక ఇష్టపూర్వకంగా ఆ శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి వారు మనకు భూమి అప్పచెప్పి రిజిస్టర్ చేసినాక కళ్యాణ మండపాన్ని మొదలు పెడతామని చెప్పి ఈ ధర్మభూమి ప్రజలకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ యొక్క తాత్కాలికంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కళ్యాణ మండపాన్ని అదేవిధంగా అన్నదాన సత్రాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం నుంచి కానీ అవసరం అనుకుంటే వ్యక్తిగతంగా చాలామంది దాతలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులు ఉన్నారు, వారికి వస్తున్నారు. మన స్థలానికి సంబంధించినటువంటి శ్రీ సచ్చిదానంద స్వామి వారి యొక్క ఏదైతే వారి యొక్క భూమిని పూర్తిగా మనకు అప్పచెప్పిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం మొదలు పెడుతుంది. కానీ తాత్కాలికంగా ఫెన్సింగ్ కోసం ఈరోజు నా చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దయతో తప్పకుండా ఈ స్థలాన్ని అంతా కూడా పవిత్రమైన స్థలంగా ఉంచి ఇక్కడ ఒక అవసరం గోశాల ఏర్పాటు చేయడం, ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి పూల తోట ఏర్పాటు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే గోశాల ద్వారా ఈ మన స్వామివారికి పాలు కానీ పెరుగు కానీ నేరుగా ఇక్కడ వచ్చే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెడతా. ఇది నా సొంత అవసరం అనుకుంటే ఆ స్వామివారి దయతో నేను వ్యక్తిగతంగా మంత్రిగా నాకున్నటువంటి నా మిత్రులందరితో కూడా ఆర్థికంగా దీనికి బడ్జెట్ పెట్టానా ఈ ప్రాంతం కూడా పవిత్రంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేసుకుంటాం.